హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా వచ్చే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వీడియోలో వచ్చేసి నేను పుష్ప 2 యొక్క రీలోడెడ్ వర్షన్ నిజంగానే రిలీజ్ అయిందా, రిలీజ్ అయితే దాని రివ్యూ ఎట్లా ఉంది, చూడొచ్చా చూడలేమా, అది ఈరోజు వీడియో నేను చెప్పబోతున్నాను అండి. పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ రిలీజ్ అయిందండి. నేనైతే పర్సనల్గా మూవీ అయితే వెళ్ళి చూడలేదు. నేనే డౌట్లో ఉండే, ఎందుకంటే రీలోడెడ్ అని చెప్పి బుక్ మై షోలో ఒక పేజ్ ఓపెన్ చేసి మళ్ళీ పాతలోనే పుష్ప 2లోనే అది ఆ షోస్ అని యాడ్ చేసేసరికి నాకు కన్ఫ్యూజ్ అయింది. ఎందుకంటే 3 hours 20 minutes అంటే మనం కూర్చోలేము మూవీలో. ఆల్రెడీ చూసిన మూవీ కదా, ఆల్రెడీ 2 సార్లు చూసిన మూవీ, ఒకసారి కూడా కాదు. చూసిన మూవీ మళ్ళీ 3 hours 20 minutes మళ్ళీ రీలోడెడ్ వర్షన్ యాడ్ చేయకపోతే ఇబ్బంది అయిపోద్దేమని చెప్పి నేనైతే పర్సనల్గా మూవీ అయితే ఏం వెళ్ళలేదు. ఇక మా ఫ్రెండ్స్, మా బ్రదర్స్ అనేది మూవీ వెళ్ళినాను. వాళ్ళ టాక్ బట్టి అయితే మూవీ అయితే కొన్ని కంటిన్యూటీ సీన్స్ అనేవి యాడ్ చేసినారంట. అంటే కంటిన్యూటీ సీన్స్ ఇన్ కేసు కొంచెం మనకి అది ఒరిజినల్ మూవీలో అయితే కొంచెం మనకు అటు ఇటు అనిపిస్తాయి, కొన్ని అక్కడ కొంచెం యాడ్ చేస్తారు. అంటే అట్లా మన జపాన్లో కొన్ని సీన్స్ ఉంటాయంట, ప్లస్ రామేశ్వరంలో కొన్ని సీన్స్ ఉంటాయంట, ప్లస్ కొంచెం బ్రాండ్ డైలాగ్ అనేది ఉంటుందంట అండి. అది వేరే లెవెల్ ఉంటుందంట ఆ సీను. ఇక ఓవరాల్గా అయితే మూవీ అయితే వేరే లెవెల్ ఉందంట అండి రీలోడెడ్ వర్షన్ యాడ్ చేస్తే. ఇక ప్లస్ మనకి ఒక 20 to 30 seconds అనేది మ్యారేజ్, దాని తర్వాత మనకు అప్పుడు ట్రిమ్ చేసినారు. మూవీ అనేది ఓవర్ లెంత్ అయిపోయిందని చెప్పి 20 to 30 seconds ఎందుకు ట్రిమ్ చేస్తానో అర్థం కాలేదు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ దీంట్లో ఉంటుందంటండి. కొన్ని ట్రైలర్లో కనపడే సీన్స్ మనకు మూవీలో కనపడలేదు, అవి కూడా యాడ్ చేసినారంటండి. 20 minutes ఫుల్ ప్యాక్ చేసినారంటే ఓవరాల్ 3 hours 40 to 43 minutes వరకు మూవీ అయితే ఉందంట. ఇక వాళ్ళు చెప్పే బట్టి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక్క సీన్ ఎక్స్ట్రా సీన్ కూడా యాడ్ చేయలేదు. నువ్వు మూవీ చూడాలనుకుంటే సెకండ్ హాఫ్కి వెళ్ళండి, ఇంటర్వెల్ తర్వాత వెళ్ళి చూడండి. 20 minutes అనేది ఇంటర్వెల్ సీన్లోనే యాడ్ చేస్తారంట. ఇక కొన్ని జపాన్లో కొన్ని సీన్స్ అనేది యాడ్ చేయడము, ఇక అట్లా. ఇక నేను చెప్తున్నా కానీ ఆల్రెడీ కలెక్షన్ 2000 దంగల్ మీట్ అవ్వడం కోసమే ఈ ప్రయత్నాలండి. ఎందుకంటే మన తెలుగు మూవీ ఒక ఇండియన్లో మార్కు క్రియేట్ చేద్దామని చెప్పి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మన టీం ట్రై చేస్తుంది. మనం కూడా హెల్ప్ చేద్దాం, దానికి హెల్ప్ చేద్దామంటే చూసేవాళ్ళు చూడండి, అంతేగాని నెగిటివ్ టాక్ ఏం స్ప్రెడ్ చేయొద్దని చెప్పి అంతే. ఇక నేనైతే అనుకుంటున్నాను 2000 కాకపోయినా కానీ ఆల్రెడీ మనకి బాహుబలికి మించింది, ఇప్పుడు సెకండ్ టాప్ ఇదే ఉంది. ఇక ఒకవేళ బాగుండి మంచిగా ఉండి కలెక్షన్స్ మంచిగా వెళ్తే ఈజీగా 2000 దాటొచ్చేమో అనుకుంటున్నాను. మేబీ కష్టము, 1950 వరకు అయితే ఎండింగు. ఇక ఫుల్ అండి ఫ్యాన్స్కి అయితే సాటిస్ఫైడ్ మూవీ అంటే అండి రీలోడెడ్ వర్షను. ఇక చెప్తున్నా కదా కొన్ని ట్రైలర్లో లేని సీన్స్ ఉంటాయంట. కొంతమందికి షికావత్ క్యారెక్టర్ అనేది కొంచెం డల్ అనిపించింది ఏడ మన మూవీ చూస్తే. దీంట్లో కొంచెం అనిపిస్తుంది అంట, ఏమంటారు, మంచిగా అనిపిస్తుంది అంట, డల్ అనేది ఎక్కడ రాదంట కొంచెం షికావత్. ఇక దీంట్లో కూడా రీలోడెడ్లో కూడా కొన్ని సీన్స్ అనేవి తీసేసినారని అంటున్నారు. మనకి ఒరిజినల్గా టాక్ అనేది తెలియదు. ఓవరాల్గా అయితే ఈ మూవీ అయితే 3 hours 40 minutes ఎబోనే ఉంది. 20 minutes యాడ్ చేస్తారు. కలెక్షన్స్ బాగానే రావచ్చు అని అనుకుంటున్నారు. లిమిటెడ్ థియేటర్స్ రిలీజ్ అయినాయి, లిమిటెడ్ షోసే. ఎందుకంటే ఇది 3 hours 40 minutes ఇంటర్వ్యూలు వేసుకున్నా కానీ 4 hours వరకు ఉంటుందండి మూవీ. కొన్ని మల్టీప్లెక్స్లు అనేవి మూవీస్ వెంటనే రిలీజ్ అయ్యేది వెంటనే వస్తాయి కదా. 4 hours అనేది కొంచెం ఇబ్బంది ఎవరికైనా, కానీ మనం కూడా కూర్చోవాలన్నా కానీ ఇబ్బంది అవుతుందండి 4 hours. ఇక లిమిటెడ్ థియేటర్స్తోనే ఇచ్చారు. నేను చెప్పినా కానీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చాలా వరకు ఏమంటారు పెద్ద మూవీస్ వచ్చేసరికి ఇది కొంచెం ఇబ్బంది అయిపోయినాయి దీనికి థియేటర్స్ రావడం. అందుకనే 11th నుంచి 17th పోస్ట్ పోన్ చేసినారు. అందుకే మేబీ ఈ లిమిటెడ్ ఇయర్స్తో కూడా కలెక్షన్స్ బాగానే వస్తాయని అనుకుంటున్నారు. ఒకవేళ ఈ కలెక్షన్స్ అనేవి రీలోడెడ్ వర్షన్ కూడా అప్డేట్ అయితే, నేను చెప్తున్నాను ఇప్పుడు వరకు మనకి మూవీ టీం అనేది ఏ బ్యానర్ రిలీజ్ చేయలేదు. 1831 లాస్ట్. ఇక అటు ఇటు యాడ్ చేసుకుంటే 1860 to 65 వరకు వస్తున్నాయి, 65 to 70 వరకు వస్తున్నాయి కలెక్షన్స్. ఈ రీలోడెడ్ వర్షన్ది మేబీ వాళ్ళు అప్డేట్ చేస్తే నా వరకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను పక్కా మీకు షేర్ చేస్తానండి. ఇక అప్కమింగ్ వీడియో వచ్చేసండి, నేను జైలర్ది అనౌన్స్మెంట్ చేసినారు కదా మూవీ జైలర్ 2ది, అదనే నేను ఈవినింగ్ లోపల అప్లోడ్ చేస్తాను. ఇక సంక్రాంతికి వస్తున్నాం, టిన్నా ఎంత కలెక్షన్స్, మనకి డాకు మహారాజు గేమ్ చేంజర్ ఎంతవరకు సంపాదించింది, బ్రేక్ ఈవెన్ ఎంత, ఇంకెంత రీచ్ అవ్వాలి, ఇదన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఫోన్ ఒకవేళ హార్జెంటల్ చూస్తే వర్టికల్గా లేపి పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే ఎట్లా నోటిఫికేషన్స్ వస్తాయి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.